ఈ టెక్నికల్ వరల్డ్‌లో ప్రపంచంలో ఏ మూల ఉన్న వాళ్ళతో అయినా ఒక చిన్న మెసేజ్‌తో మనము ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. కానీ మన అనుకున్న వాళ్ళతో, మన పక్కనున్న వాళ్ళతో మనం ఎంత టైం కేటాయించగలుగుతున్నాం, వాళ్ళ గురించి ఎంత తెలుసుకోగలుగుతున్నాం, వాళ్ళ బాగోగులు గానీ, వాళ్ళకేమైనా చిన్న హెల్ప్ గానీ ఎంత మాత్రం చేయగలుగుతున్నాం. ఈ సోషల్ మీడియాలో వచ్చే రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఫన్ అండ్ ఎగ్జైటింగ్ గా ఉంటాయో యాజ్ వెల్ as మనకి అంతే డేంజరస్ గా ఉంటాయి. సో వాటిని మనం మెయింటైన్ చేయాలంటే మనం కాన్షియస్ గా ఎఫర్ట్ అనేది పెట్టాలి. మనకి సోషల్ మీడియా నుంచి వచ్చే ఈ ఫ్రెండ్షిప్స్ నే కాకుండా మన చుట్టూ ఉన్న మన సొసైటీలో ఉన్న మన రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మనం బలపరచుకోవడం అనేది అంతే అవసరం. మనం బాగా వాడుకునే ఫోన్నే తీసుకుందాం. ఒకప్పుడు ఫోన్ వస్తే అందరము ఆ ఫోన్ దగ్గరకు చేరే వాళ్ళము, కుటుంబం అంతా అక్కడే కూర్చొని సరదాగా మాట్లాడే వాళ్ళము. సో దీని వల్ల ఏమయ్యేది అంటే ఒకరి మధ్యలో ఒకరికి దాపరికాలు అనేటివి ఉండేవి కావు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇప్పుడున్న జనరేషన్ రిలేషన్ కన్నా ప్రైవసీ ఎక్కువ అనుకుంటుంది, ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. దానివల్ల ఏమవుతోందంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంట్లో ఎవరికి తెలియను కూడా తెలియదు. మీరు ఈ విషయం చిన్నదైనా పెద్దవాళ్ళకి చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీలో ఎంతమంది గమనించుకోగలుగుతున్నారు? ఈ చిన్న గ్యాప్ చాలు కదా రిలేషన్ లో గ్యాప్ రావడానికి. సో సుధా, మీరు ఇప్పుడు మొబైల్ ఎగ్జాంపుల్ చెప్పారు. అదే కాదు, ఇప్పుడు టీవీ అయినా చూసుకోండి. టీవీలో అంతకు ముందర ఏదైనా ఒక ప్రోగ్రామ్ వస్తుంది అంటే ఆ టైంకి అందరం ఇంట్లో పనులు ఫినిష్ చేసుకుని టీవీ ముందర కూర్చుని ఆ ప్రోగ్రామ్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూడడము, దాని మీద జోక్స్ వేసుకోవడము, సరదాగా బాండింగ్ అనేది పెరిగేది ఫ్యామిలీ మధ్యన. కానీ ఇప్పుడు ఈ ఇండివిజువల్ మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో ఆ కంటెంట్ ని ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్ గా చూడడానికి ఇష్టపడుతున్నారు. సో ఇటువంటి చిన్న చిన్న వాటి వల్లే మనకి రిలేషన్స్ లో డిస్టెన్స్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్ లో టెక్నాలజీని మనకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకొని రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని రిలేషన్స్ మీద పెట్టి ఎలా మనం రిలేషన్స్ ని కమ్యూనికేషన్ గ్యాప్, రిలేషన్స్ మధ్యన డిస్టెన్స్ రాకుండా ఎలా మెయింటైన్ చేయాలి అన్న దానికి పాసిబిలిటీస్ చూసుకోవాలి. మన రిలేషన్స్ ని అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఎలా హెల్దీగా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఓకే, మనము హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటున్నాం. అసలు హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాలి అనే ముందు అసలు హెల్దీ రిలేషన్ అంటే ఏంటి? రిలేషన్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి అవసరంలో ఇంకొకరు తోడుగా నిలబడాలి. ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కంపల్సరీ ఇద్దరి మధ్యలో దాపరికాలు అనేటివి ఉండకూడదు. రిలేషన్స్ దగ్గర ఎప్పుడు మనము హానెస్టీగా ఉండాలి. ఏదైనా రిలేషన్ స్ట్రాంగ్ గా మెయింటైన్ అవ్వాలి అంటే హానెస్టీ ప్లేస్ కీ రోల్. సో ఇవన్నీ మనము కరెక్ట్ గా ఎప్పుడైతే మెయింటైన్ చేసుకోగలుగుతామో అప్పుడే ఆ రిలేషన్ హెల్దీ రిలేషన్ అవుతుంది. డే టు డే లైఫ్ లో మన పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన రిలేషన్ ని ఎట్లా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలో చూద్దాం. సో ఎప్పుడు కూడా మీరు ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ నే ప్రయారిటైజ్ చేయండి. ఎందుకంటే మీరు టెక్స్ట్ పంపించినప్పుడు అది వేరే విధంగా కన్వే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఫిజికల్ అపీరెన్స్ ఇచ్చి మీరు మీ టెక్స్ట్ రూపంలో కాకుండా ఫిజికల్ అపీరెన్స్ ద్వారా వాళ్ళకి డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారో అది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ పర్సన్ కి కమ్యూనికేట్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే మీకు రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో సపోజ్ ఆ పర్సన్ మేబీ మీకు కమ్యూనికేట్ అయ్యే మీ దగ్గర లేరు అనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇది కూడా ఒక రకంగా మనకి మన రిలేషన్ ని బిల్డ్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక వ్యక్తితో రోజంతా చాట్ చేసే బదులు ఒక 10 minutes మీనింగ్ఫుల్ హానెస్ట్ కాన్వర్సేషన్ డెఫినెట్ గా మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి యూస్ అవుతుంది. సో ఎప్పుడైనా రిలేషన్ లో ఎంత క్వాంటిటీ టైం పెట్టినాను అనేది కాదు, క్వాలిటీగా ఎంత టైం ఇచ్చాను అనేది మ్యాటర్. టెక్నాలజీని యూజ్ చేసుకుని పాజిటివ్ వేలో మన రిలేషన్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా ఎట్లా చేసుకోవచ్చు అంటే మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్సే ఉన్నాయి. సో వాళ్ళతో మీ అప్డేట్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళతో మీకున్న ఓల్డ్ మెమరీస్ ని ఒక చిన్న ఫొటోస్ రూపంలో కానీ లేకపోతే వీడియోస్ రూపంలో కానీ వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడైనా సరే రిమైండర్స్ పెట్టుకుని ఒక చిన్న గెస్చర్ వాళ్ళకి ఆ రోజు ఆ బర్త్డే రోజు వాళ్ళని విష్ చేయడం, వాళ్ళతో కొంతసేపు కమ్యూనికేట్ చేయడం ద్వారా కూడా మీ రిలేషన్ ఇంకాస్త స్ట్రాంగ్ గా అవుతుంది. ఏదైనా రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఎంపతి, షోయింగ్ ఎంపతి మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అని మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండే వచ్చారనుకుందాం, మీకు తోచిన సలహా అలా పడేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ తను చెప్పింది వినండి ఓపిక్గా, ఎందుకంటే షీఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం కదా. సో తను చెప్పుకోవడానికి మీరు స్పేస్ ఇచ్చారనుకోండి, అదే తనకు ప్లస్. ఆ టైంలో తను కంపల్సరీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలదు. సో షోయింగ్ ఎంపతి ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మీ సలహా కాదు అక్కడ ఇంపార్టెంట్. సో ఆ టైంలో తనకేంటి అవసరం, అక్కడ తన ప్రాబ్లం వినే వాళ్ళు కావాలి, నీ సలహా కాదు. సో కాబట్టి ఫస్ట్ ఓపిక్ గా వినడం కూడా చాలా అవసరం. రిలేషన్స్ లో సో కొంచెం ఎంపతి చూపించి ఓపిక్ గా వినడం అనేది అవసరం.
సో ఫైనల్ గా టెక్నాలజీని యూజ్ చేసుకుని మన రిలేషన్ ని ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలో చూడాలి గానీ అది మన రిలేషన్స్ ని రీప్లేస్ చేసేలా చూడకూడదు. రిలేషన్షిప్స్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మేము ఫాలో అయ్యే టిప్స్ ఈ వీడియోలో మీకు తెలియజేసాం. సో మీరు ఏమైనా కొత్త టిప్స్ ఫాలో అవుతుంటే కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోగలరు.